ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామం పెట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. నేటి ఉదయం ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే వాక్యం అంటుంది, మీ కొరకు మీ శత్రువులతో పోరాడి మీకు విజయం కలుగజేయవాడు ఆయనే. కాబట్టి మనం బైబిల్ నుంచి ఒక ఉదాహరణ గమనించినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు తాము చేసినటువంటి ప్రతి యుద్ధంలో దేవుడు వారికి తోడై ఉండి వారి శత్రువుల నుంచి వారి శత్రువుల పైన వారికి జయం దయచేశాడు. వారి శత్రువులను ఓడించుటకు దేవుడు వారికి కృపణిచ్చాడు. అయితే ఉదయకాల సమయం నీ ఆత్మీయ జీవితంలో నీతో పోరాడుతున్నటువంటి ఏ విరోధి అయినా సరే ఆ విరోధి పైన జయమిచ్చేవాడు ఆయనే. వాక్యం అంటుంది, నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడికంటే బలమైన వాడును వాక్యం ఉంటుంది. కాబట్టి నిన్ను కృంగదీసినటువంటి ఏ శ్రమ కొరకు, నేను నిరాశపరుస్తున్నటువంటి ఏ వేదన కొరకు, నువ్వు వెళ్తున్నటువంటి ఏ బాధ గురించి కూడా నువ్వు దుఃఖించనక్కర్లేదు. ఎందుకంటే నీతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలమైన వాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన జయమిచ్చువాడే ఉన్నాడు. కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుందామా? ఏంటి ఆ విషయం అంటే, ఆయన మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు. మరణం కూడా ఆయన ముందు తల వంచింది, సమాధి కూడా ఆయన ముందు ఓడిపోయింది, సంఖ్యల్లో ఆయన ఆపలేకపోయాయి, ఆయన బందీగా చేయలేకపోయాయి. కాబట్టి నీ జీవితంలో నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితుల విషయమై ఆయన చేతులు పెట్టు, ఆయన వాటిపై నీకు జయమిస్తాడు. విశ్వాసంతో ఆయన వైపు ఎదురు చూసు, ఆయన నీకు మేలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించడం కాక ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.